సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బూదంద, నేడు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ మాజీ మంత్రి కాకాని 230 కోట్లు విలువ చేసే భూములను సూట్ కేసుల కంపెనీకి అప్పజెప్పి అల్లుడిని సీఈఓగా చేసి పేదల నోట్లో మట్టి కొట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న శాఖల్లో ఏ శాఖలైనా సరే వైసీపీ నాయకులు చేసిన అవినీతి, అక్రమాలు అన్నింటినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు గుమ్మినేని వాణి, భవానీ నాయుడు, మనుబోలు మండల మహిళా నాయకురాలు కంటే శ్రీలక్ష్మి, చందూరు శ్రీహరి, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. పేదల భూములని తక్కువ రేట్లో తీసుకొని కోట్ల రూపాయలకి అమ్ముకొని నేను రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి మించినటువంటి అవినీతి పరుణ్ణి అని చెప్పి నెల్లూరు బుల్లిరెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి 230 కోట్ల రూపాయలు అవినీతి బయటపడింది. ఒక గ్రావెల్, ఒక మైనింగ్, ఒక భూముల ఆక్రమణ, సిజేఎస్ఎఫ్ పేదలకు ఇచ్చినటువంటి భూములకి 15 లక్షల రూపాయల లెక్క కట్టించి 1 కోటి 2 కోట్ల లెక్కన కంపెనీలకు అమ్ముకొని సూట్ కేసు కంపెనీలకి ఆయన అల్లుడిని సీఈఓగా చేసుకున్నటువంటి వ్యక్తే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి. పాపం ఒక అల్లుడికే 230 కోట్ల రూపాయలు దోచిపెట్టాడంటే మరి ఇంకో అల్లుడికి ఎంత దోచిపెట్టినాడో దాన్ని కూడా బయటికి తీయాల. సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో కనీసం 15 నుంచి 20 నుంచి 25 అడుగుల లోతు గ్రావెల్ని దొవిచ్చి అమ్ముకున్న వ్యక్తివి. గ్రావెల్ మాఫియా డాన్. కాంతారాలో విలన్ ఉన్నాడు, సేమ్ ఇలాగే ఉంటాడు, సేమ్ డిట్ అంతా ఇద్దరు ఫోటోలు పక్కన పెడితే. ఆయనకు మించినటువంటి విలన్ ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి. భూములు లేని పేదలకి 1 ఎకరా 20 సెంట్ల లెక్కన ప్రభుత్వ భూమిని ఇచ్చి సాగు చేసుకుని బాగుపడతారని అంటే కంపెనీల కోసం నువ్వు అందరినీ కూడా అర్ధరాత్రి పిలిచి మండల కేంద్రాలయంలో కూర్చోబెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మీరు కంపెనీలకు ఇస్తారా లేదంటే నన్ను లాక్కోమంటారా అని చెప్పి నువ్వు దౌర్జన్యం చేసి వాళ్ళ చేతిలో చాక్లెట్ ఒకటి పెట్టి 15 లక్షల రూపాయలకి ఇచ్చి భూములు లాక్కొని నువ్వు మాత్రం 1 కోటి 2 కోట్ల లెక్కన కంపెనీలకు అమ్ముకొని నువ్వు ఒక్కడూ బాగుపడితే చాలు. ప్రజలు ఎట్టపోయిన పర్లా, నియోజకవర్గం ఎట్టపోయిన పర్లా, నీకేం అవసరం. నువ్వు నీ కుటుంబం బాగుండి కొన్ని లక్షల తరాల వరకు నేను సంపాదించుకున్నాను, నేను బాగున్నాను అనుకుంటున్నావేమో. శాఖల్లోని మీ అవినీతి జరిగింది అనేటువంటి ఆలోచనతోనే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన తీసుకున్న 2 శాఖల్లో కూడా మీ అందరికి కూడా ఉక్కిరి బిక్కిరి లేకుండా చేసి ఆడ పెద్దరెడ్డి, ఈడ బుల్లిరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, మిగిలిన ఎంతమంది రెడ్లు బయటకు వస్తారు ఈ కోట్ల రూపాయలు అవినీతి చేసినట్టులో ఎవరిని కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు. అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. అవినీతి పరుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఇంకేం అభివృద్ధి చేస్తాడో, పేద ప్రజలకు ఏ విధంగా ఆదుకుంటాడో మీరు ఆలోచించండి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఒక్కొక్క అవినీతిని బయటకు తీస్తూ, ఒక్కొక్కరి చరిత్ర బయటకు తీస్తూ వాళ్ళందరి పైన కూడా ఉక్కుపాతం మోపే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, కాకాని గోవర్ధన్ రెడ్డి నీ అవినీతి, నీ అక్రమాలు, నీ పాపాల చిట్ట పండింది కాబట్టి ఒక్కొక్కటి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంత అవినీతి చేసావో ప్రతి ఒక్కటే కూడా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసి నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకో. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.